నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నానిపై హత్యాయత్నం కేసులో పోలీసుల అదుపులో అనుమానితులు. కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా నేతల ఆందోళన. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్. వైకాపా నేతల విధ్వంసంతో జిల్లా కలెక్టర్ నిర్ణయం. ఓటమి భయంతోనే వైకాపా అరాచకాలన్న లోకేష్. నెల్లూరు జిల్లాలో గర్భిణీపై దాడి అమానుషమని ఆగ్రహం. తెలంగాణలో 2 వారాలు సినిమా ప్రదర్శనలు నిలిపివేత. ప్రేక్షకుల ఆదరణ లేనందుకేనన్న యాజమాన్యాలు. ఇరాన్తో ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడొద్దన్న భారత్. చాబహార్ పోర్ట్ విషయంలో అమెరికాదే ద్వంద్వ వైఖరిని విమర్శ. పల్నాడు జిల్లాలో 2 రోజులుగా జరుగుతున్న వైకాపా అరాచక పర్వంతో కలెక్టర్ 144 సెక్షన్ విధించారు. మంగళవారం వైకాపా విధ్వంసం సృష్టించిన కారంపూడితో పాటు గొడవలు జరిగిన కొత్త గణేష్నిపాడులో భారీగా బలగాలను మోహరించారు. సున్నిత ప్రాంతాల్లో 19 కంపెనీల పోలీసు బలగాలు మోహరించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. మాచర్లలో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పట్టణంలోకి వచ్చే వారి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో పాటు గురజాల వైకాపా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున 3 కంటే ఎక్కువగా గుమికూడవద్దని ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. సామాన్య ప్రజల జీవనానికి ఆటంకాలు కలిగించబోమన్న ఎస్పీ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్కు తోడు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాచర్లలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్న పరిస్థితి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది? వెంకటేష్, పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజున చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వారిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ వారు అడ్డగోలుగా రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారు. దానికి కొనసాగింపుతూ అదే అరాచకాన్ని పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతలు కొనసాగించారు. ఏకంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా తమ నియోజకవర్గాల్లో బీభత్సకాండ సృష్టించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారంపేటలో వందలాది మందితో వెళ్లి టీడీపీ ఆఫీసులు పలగొట్టి, ప్రైవేట్ ఆఫీసులు ధ్వంసం చేసి, దుకాణాలు పగలగొట్టి, టీడీపీకి సంబంధించిన వారి వాహనాలకు నిప్పంటించి భయానక వాతావరణాన్ని కారంపూడిలో సృష్టించారు. అలాగే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా మాచవరం మండలం కొత్త గణేష్పాడులో వెళ్లి 500 మంది అనుచరులతో వెళ్లి ఆ గ్రామంలో బీటా వాతావరణం సృష్టించి టీడీపీ వారిని రండి చూసుకున్నామంటూ సవాళ్లు విసి అక్కడ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. ఈ 2 ఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అలాగే ఎన్నికల సంఘం కూడా పల్నాడు జిల్లాలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు, పోలింగ్ అనంతర దాడులు, వీటన్నిటిపైన చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ విధించాలని చెప్పేసి ఆదేశించిన తరుణంలో కలెక్టర్ లోదర్ శివశంకర్ పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. దానికి అనుగుణంగానే జిల్లా వ్యాప్తంగా కూడా 1800 మంది పోలీసు బలగాలను మోహరించి భద్రత ఏర్పాటు చేశారు. ప్రధానంగా మాచర్ల, నర్సరావుపేట, గురజాల నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకుని పోలీసులు ఎక్కువ మంది అక్కడ పహారా కాస్తున్నారు. వైసీపీ చెందినటువంటి 3 ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నర్సరావుపేట ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోబెట్టి శ్రీనివాస్ రెడ్డి, అలాగే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని నర్సరావుపేటలోని వాళ్ళ ఇళ్ల వద్దే గృహ నిర్బంధం చేశారు. అలాగే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిని కూడా మాచర్లలో గృహ నిర్బంధం చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నర్సరావుపేట అభ్యర్థి చవరవాడ అరవింద్ కూడా ఇంటి నుంచి బయటికి రావద్దని చెప్పి ఆయన వద్ద పోలీసులు మోహరింపజేశారు. నర్సరావుపేటలో టీడీపీ అలాగే వైసీపీ సంబంధించిన ముఖ్య నాయకుల ఇల్లు ఒకే దారిలో ఉంటాయి. మొత్తం ఆ దారి మొత్తం కూడా ఎవరు రాకుండా రాకపోకలు నిషేధించి పోలీసు పహరా ఏర్పాటు చేశారు. ప్రధానంగా
మాచర్లలో అయితే పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ మాచర్ల, కారంపూడి ఈ 2 పట్టణాల పరిధిలోనే 1200 మంది పోలీసులను మోహరింపజేశారు. ఆ 2 పట్టణాలకు వచ్చేటువంటి ప్రతి మార్గాన్ని పోలీసులు జల్లెడ పెడుతున్నారు. బయట వ్యక్తులు ఎవరు రాకుండా కూడా కట్టడి చేస్తున్నారు. అలాగే అనుమానిత వ్యక్తులు ఎవరైనా వస్తే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ 2 చోట్ల కూడా ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరింపజేసి ఎలాంటి గొడవలు జరిగినా వాటిని అంటే నియంత్రించేందుకు వీలుగా కూడా చర్యలు చేపట్టారు. ఇక మాచర్ల, గురజాల, నర్సరావుపేట ఈ 3 నియోజకవర్గాల్లోనూ సమస్యాత్మక గ్రామాలన్నింటిలో కూడా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో కూడా 10 నుంచి 20 మంది పోలీసులు ఉండేలా చర్యలు చేపట్టారు. అలాగే మొబైల్ పార్టీని కూడా ఏర్పాటు చేసి ఏదైనా గొడవ జరగగానే పోలీసులు మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్లే విధంగా అక్కడ గొడవలు నియంత్రించే విధంగా కూడా మొబైల్ పార్టీని కూడా ఏర్పాటు చేసి కడుగట్టినటువంటి చర్యలు అయితే చేపట్టారు. అయితే పోలీసు యంత్రాంగం ముందుగానే ఇలాంటి చర్యలు చేపట్టింటే నిన్న గొడవలు జరిగేటువంటి అవకాశం ఉండేది కాదు. పోలింగ్ రోజున కొంత బందోబస్తు సంబంధించి పోలీసు సిబ్బంది సంఖ్య కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పోలీసులు దాన్ని గొడవల విషయాన్ని ముందుగానే పసిగట్టలేకపోయారు. దీంతో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇష్టరాజ్యంగా ప్రవర్తించి దాడులకు పాల్పడి ప్రజా జీవనానికి కూడా ఇబ్బందులు కలిగించి ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా చేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మాత్రం మొత్తం పోలీసులు తమ అధీనంలోకి పల్నాడు జిల్లాను తీసుకున్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అలాగే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇద్దరు కూడా మాచర్ల కేంద్రంగా ఉండి మాచర్ల పట్టణంలో ఉండి మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అక్కడే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అందరు పోలీస్ స్టేషన్లతో మాట్లాడుతున్నారు. అలాగే ప్రత్యేక పోలీసు బలగాల సంబంధించినటువంటి అన్నిటి కూడా పర్యవేక్షిస్తూ ఇకపై గొడవలు జరగకుండా అయితే వారి వైపు నుంచి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్. ఎన్నికల సమయంలోనూ కొందరు పోలీసు అధికారులు వైకాపా నేతలకు అనుకూలంగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ నేత బేదా రవిచంద్ర మండిపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ వద్ద మారణాయుధాలతో వైకాపా నేతలు ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నెల్లూరు, పల్నాడు, తిరుపతి అనేక జిల్లాల్లో పోలింగ్ రోజు వైకాపా గోండాలు చెలరేగిపోయారని విమర్శించారు. 5 సంవత్సరాలు విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వార్డు స్థాయి నాయకత్వం, వైకాపా నాయకత్వం, ఎన్నికల కమిషన్ ఆదేశించిన, వార్నింగ్ ఇచ్చిన, అధికారుల్ని మార్పులు చేసిన ఈ దఫా ఎన్నికల్లో పై స్థాయి నుంచి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా పోలీసు యంత్రాంగం కొన్ని ప్రాంతాల్లో ప్రవర్తించినటువంటి తీరు చూశాక వీళ్లలో మార్పు లేదు, అధికారులు అనేది మర్చిపోయారు, ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం అనేటువంటి భయం కాదు కదా, ఆలోచన కూడా లేదు వీళ్ళు. దారుణంగా ఉంది పోలీస్ వ్యవస్థ. అటు తిరుపతి ఎస్పీ కానీ, నెల్లూరు ఎస్పీ గారు కొత్త ఎప్పటికప్పుడు కింద సిఐలకి, డిఎస్పీలకి చెప్పినా దారుణంగా వ్యవహరించారు. ఓటమి భయంతో భయభ్రాంతులకు గురి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు, అరాచకాలని నూతన ప్రభుత్వం ఏర్పడేంత వరకు అధికార యంత్రాంగం కట్టడి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో తెదేపా నేతలు, కార్యకర్తలపై వైకాపా శ్రేణుల వరుస దాడులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతో వైకాపా శ్రేణులు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి దాడులకు తెగబడుతున్నాయని అన్నారు. వైకాపా రౌడీ మూకల అరాచకాలన్నింటికీ తప్పక సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. పల్నాడులో పిన్నెల్లి సోదరుల అరాచకాల వల్ల 144 సెక్షన్ విధించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. భారీగా పోలీసుల్ని మోహరించి పిన్నెల్లి రౌడీల నుండి ప్రజల్ని కాపాడుకోవాల్సి వస్తోందన్నారు. ఆలగడ్డలో భూమా అఖిలప్రియ అనుచరులపై వైకాపా నేతలు రాళ్లతో దాడి చేశారని అన్నారు. అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడి తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడి చేశారన్నారు. ఇంట్లోని పని మనుషుల్ని కూడా ఎత్తికెళ్లడం సిగ్గుచేటని అన్నారు. జగన్ రెడ్డి గోండాల చేతుల్లో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని మండిపడ్డారు. వందలాది మంది రౌడీలు రాడ్లు, కత్తులు పట్టుకుని వీరంగం సృష్టిస్తున్నారంటే రాష్ట్రంలో ఏం జరుగుతోందని నిలదీశారు. తెదేపా కార్యకర్తపై జరిగిన ప్రతి ఒక్క దాడికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఓటమి భయం వైకాపా నేతలను నరరూప రాక్షసులుగా మార్చేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తెదేపాకి ఓటు వేశారనే అనుమానంతో నెల్లూరు జిల్లా పెళ్లకూరులో గర్భిణిపై వైకాపా మోకల దాడి అమానుషమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన వైకాపా పతనం ఖాయమని స్పష్టం చేశారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆమెపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఓటింగ్ సరళిలో వచ్చిన మార్పు పాత ప్రభుత్వానికి స్వస్తి పలికే మార్పని నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకం, భవిష్యత్తుపై ఉన్న నమ్మకంతో ఓటర్లందరూ తెలుగుదేశానికి పట్టం కట్టనున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికి ఓటింగ్ శాతం పెరగటమే నిదర్శనమని అజీజ్ తెలిపారు. మామూలుగా మేము ఉమ్మడి జిల్లాలో 8 గెలుస్తామేమో అనుకున్నాం, కానీ వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే 10కి 10 గెలుస్తున్నామని వీళ్ళు ధృవీకరిస్తున్నారు. వైసీపీ వాళ్ళ ఇన్సెక్యూరిటీ. ఎన్నికలు అయిపోయి అందరూ అలిసిపోయి ఒక రోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళు అప్పుడే కత్తులు కటారాలు రోడ్ల పైక వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. స్ట్రాంగ్ రూముల దగ్గర మారణ ఆయుధాలు తీసుకొని వస్తున్నారు. ఓటర్స్ ని కొట్టారు. ఎవరైనా చంపదెబ్బ క్యూలో ఉండే ఓటర్ని కొడతారా? జగన్ రెడ్డి ఆలోచించి ఎతికి అటువంటి వాళ్ళని పెడుతున్నారు. తాడిపత్రిలో గొడవలను అదుపు చేయాల్సిన పోలీసులు మరింత ఆజ్యం పోస్తున్నారని తెలుగుదేశం మండిపడుతోంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో వంట మనుషులు, పని మనుషులను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జేసీ ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న తనను అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని దివ్యాంగుడు దాసరి కిరణ్ తెలిపారు. డీఎస్పీ చైతన్యతో పాటు పోలీసులు లాఠీలతో చావబాదారని కిరణ్ వాపోయారు. తొలుత తాడిపత్రి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిన తర్వాత అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. కిరణ్ తలకు బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. 1:30-2 మధ్యలో ఇద్దరు ముగ్గురు వీళ్ళు వచ్చారు. స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చారు, వేరే స్టేట్ వాళ్ళు వచ్చి చైతన్య సార్ పిలుస్తున్నాడు రావాలంట అని చెప్తే నేను వెళ్ళాను. అప్పటికే మా వాళ్ళందరినీ గ్రౌండ్లో కొడుతున్నారు, జీపులు ఎక్కిస్తున్నారు, బస్సులు. నేను ఎక్కడానికి వెళ్ళాను. వెళ్తే ఈయన కొడుకున ఒక బూతు మాట్లాడి ఆయన కొట్టగానే మిగతా వాళ్ళందరూ కూడా కొట్టినారు. కానిస్టేబుల్ కొడితే బ్లీడింగ్ అవుతుంది. సార్ బ్లీడింగ్ అవుతుంది సార్, చెయ్యి ఫ్రాక్చర్ అయింది సార్ అని చెప్పా. ఎక్కువ నా కొడుకు అని చెప్పి మళ్ళీ కొట్టారు. ఆ తర్వాత అక్కడ బస్సు దిగిన తర్వాత మా టౌన్ సిఐ గారు చూసి ఏవి ఎట్లా జరిగింది, ఏడబడినావు కిరణ్ అంటే ఇట్లా సార్ ఇట్లా తగిలింది కొట్టినారు అంటే సరే పద ఫస్ట్ హాస్పిటల్ పోదామని చెప్పేసి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేశారు. ఆ తర్వాత నాకు ఏం కాన్షియస్ లేను, వాళ్ళకి అనంతపురం హాస్పిటల్లో ఉన్నాం. చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం దర్యాప్తులో పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆయన భార్య, అనుచరులు, తెలుగుదేశం కార్యకర్తలు నిరసనకు దిగారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పులివర్తి నానిపై మంగళవారం వైకాపా మోకలు మారణాయుధాలతో దాడి చేశారు. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తున్న నానిపై హత్యాయత్నం చేయగా ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. అడ్డుకున్న పులివర్తి నాని గన్మెన్ పైన వైకాపా మోకలు దాడి చేశారు. ప్రస్తుతం నాని తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతున్నారు. నిందితులను పట్టుకోకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారంటూ పులివర్తి నాని భార్య, అనుచరులు ఆందోళనకు దిగారు. జూన్ 4 వరకు వైకాపా నాయకులను అరెస్టు చేయలేమంటూ జిల్లా ఎస్పీ చెప్పడం దారుణమని ఆమె విమర్శించారు. నిన్న 3 గంటలకి నాని గారి మీద హత్యాయత్నం జరిగింది. అక్కడ స్ట్రాంగ్ రూముల దగ్గర ఈవీఎంలంతా మారుస్తున్నారు అనే మెసేజ్ వచ్చింది. మేము వెళ్ళినాము. ఆర్ఓ కూడా కరెక్ట్ రెస్పాన్స్ లేదు. మేము వెళ్తుంటే దాడి అంటే ఉత్త దాడి కాదు, మారణాయుధాలతో ఒక నాని గారిని చంపాలన్న ఆలోచన చెవిరెడ్డికి ఎందుకు వచ్చిందో, చెవిరెడ్డి కొడుకు ఎందుకు వచ్చిందో మనకు తెలీదు. ఇద్దరు ఉండి ఫోనుల్లో మాట్లాడుకుంటా ఆ చెవిరెడ్డి కొడుకు ప్లాన్ చేసుకుంటా ఆడు ఎవడు మా ఆర్సీపురం ఆ పిల్లోడు ఎవరు బాను, ఆ జెడ్పీటీసీ భర్త అంట. ఆ మనిషి బాను నీకు చెప్తా ఉండ కోడల మీద కూడా వచ్చినావు, గుర్తుపెట్టుకుంటాం, అన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. వచ్చాడు. మేము ఎవిడెన్స్లతో పాటు ఎస్పీ గారికి ఇచ్చాము.
ఎస్పీ గారు గంటలో అరెస్ట్ చేసేస్తాను, 5 గంటల్లో అరెస్ట్ చేస్తానని 5 గంటలకు మా వాళ్ళని అన్ని అరెస్ట్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ అంట. హత్య చేయడానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు, మా వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు ఆయన అంటారు మేము ఇక్కడ కూర్చుంటే మా వాళ్ళని మేము వెళ్ళి స్టేషన్ నుంచి బయటకు తెచ్చుకున్నాము. ఇక్కడ కూర్చుంటే ఎస్పీ గారు చెప్తారు ఫోన్లో ఆయనకి 4వ తేదీ వరకు టైం కావాలంట. ఏమంటే భయం అంట, ఏమంటే కమిట్ అయ్యి వచ్చాడంట ఇక్కడ ఎస్పీగా, ఆయనకు చాలా భయం అంట. 4వ తేదీ ఎట్టాగా టీడీపీ వస్తుంది మేడం, ఆ రోజు నేను తప్పు చేసిన వాళ్ళని చెవిరెడ్డి కొడుకుల్ని ఇద్దరిని రోడ్డు మీద కొట్టుకుంటా ఈడ్చుకుంటా తెచ్చి జైల్లో వేస్తానని డైలాగ్ చెప్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎస్పీ గారికి మేము ప్రొటెక్షన్ ఇస్తామని చెప్తా ఉన్నాం. 4వ తేదీ వరకు ఎస్పీ గారిని మేము కాపాడుకుంటాం. ఎస్పీ గారి భార్యనో కొడితేనో ఎస్పీనో కొడితేనో ఆయనకు భయం అంట. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్లోకి రావడానికి కూడా భయపడుతున్నాడు ఆయన. నేను వస్తే మీ వాళ్ళు నన్ను కొడతారు, నేను రాలేను అంటున్నాడు. సో ఎస్పీ గారు మిమ్మల్ని మేము చూసుకుంటాం భద్రంగా, మీరు భయపడకుండా ఉండండి, మా పోరాటం ఆగదు. మీరు అరెస్ట్ చేసినా చేయకపోయినా డిఐజీ గారికి మేము చెప్పాలి. డిఐజీ గారు ఇక్కడ ఉన్న ఎస్పీ గారికి భయం అంట. మెన్నుకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ తిరుచానూరు సిఐ ఆయన శ్రీకాంత్ రెడ్డి అండ్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య వెరీ క్లియర్గా చెప్తున్నారు, ఎస్పీ గారు ఎవరిని టచ్ చేయొద్దన్నారు. అంటే టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయమన్నారు. 4వ తేదీ తర్వాత మాకు భయము, రాష్ట్రం అంతా మేము అణిగి ఉండాలా, గులాములుగానే ఉండాలా వైసీపీ ప్రభుత్వానికి. రిజల్ట్స్ తర్వాత మేమేమని చూపిస్తాం. ఆ రోజు మీరు ఎవరిని కొట్టమంటే కొట్టరంట, వాళ్ళు రోడ్డు మీద కొట్టి తన్నుకుంటా తీసుకుని వస్తారంట. ఆ హామీ మాకు ఇస్తా ఉన్నారు వాళ్ళు. మాకైతే అర్థం కాలే సార్. 4వ తేదీ వరకు మేము పోలీసులు ప్రొటెక్షన్గా ఉంటామని డిఐజీ గారికి నేను మెసేజ్ ఇస్తున్నాను. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పోలింగ్ సందర్భంగా వైకాపా కూటమి వర్గీయుల మధ్య ఘర్షణలు జరగడం, 2 రోజులుగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో గొడవలు దాడులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మలమడుగులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిని ఎర్రగుంట్ల మండలంలోని ఆయన స్వగ్రామం నిడుజువిలో గృహ నిర్బంధం చేశారు. ఇక జమ్మలమడుగు మండలం దేవగుడిలో భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని, కడప పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి భూపేష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 2 ప్రాంతాల్లోనూ స్పెషల్ పార్టీ పోలీసులతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. జమ్మలమడుగులోని 3 ప్రధాన పార్టీల కార్యాలయాల వద్ద కూడా బలగాలను మోహరించారు. 3 పార్టీలకు చెందిన 20 మంది నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6గురు దుర్మరణం చెందారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో మంటలు చెలరేగి 6గురు సజీవ దహనమయ్యారు. ఘటనలో గాయపడ్డ 10 మంది క్షతగాత్రులను చిలకలూరుపేట, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలన్న దృఢ సంకల్పం వారిని హైదరాబాద్ నుంచి సొంతూరుకు రప్పించింది. బాపట్ల జిల్లా చెనగంజ మండలానికి చెందిన వారంతా ఓటు వినియోగించుకుని తిరిగి హైదరాబాద్కు అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో బస్సు చిలకలూరుపేట మండలం ఈవూరివారిపాలెం, పసుమరు గ్రామాల మధ్య బస్సు టిప్పర్ని ఢీకొట్టింది. ప్రయాణికులు తేరుకునే లోపు బస్సు మొత్తం మంటలు చెలరేగి పొగ కమ్మేయడంతో డ్రైవర్, టిప్పర్ డ్రైవర్తో సహా 4 ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నేలాయపాలెంకు చెందిన భార్యాభర్తలు ఉప్పుగుండూరి కాశీ బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి, వారి మనవరాలు ఖ్యాతి శ్రీసాయి ఉన్నారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మిగతా ప్రయాణికులు బస్సు ప్రధాన ద్వారం నుంచి కిటికీల్లో నుంచి దూకి తప్పించుకున్నప్పటికీ గాయాలు పాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మొత్తం బీతావహ వాతావరణం నెలకొంది. కొందరు ప్రయాణికులు స్థానికులు 108కు పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్సులు రాగానే వారిని చిలకలూరుపేట, గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పల్నాడు బోర్డర్ దాటింది, మేము వెళ్తూ ఉన్నాము. ఇంకా అప్పుడు డ్రైవర్తో నేను మామూలుగా మాట్లాడిస్తూ ఉన్నాను. అంటే నిద్ర ఏమన్నా పోతాడేమో అని చెప్పి అనుమానంతో. సో ఇంకా చూస్తే నేను విండోలోని చూస్తూ ఉన్నా. ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. ఇంకొకసారిగా సౌండ్ వచ్చింది. స్మోక్ పవర్ ఆఫ్ అయిపోయి బస్సులో స్మోక్ వచ్చేసింది బయటికి. ఇంక నేను వెంటనే దూకి ఇంకా ముందుకి పడిపోయి ఇంకా బయటకు వచ్చేసి బయటికి రాగానే ఇంకా పెద్ద అరుపులు, స్మోక్ పవర్ పోయింది. ఇంక వెంటనే లోపలికి డోర్ తీయగానే ఇంక అందరూ బయటకు వచ్చారు. ఈ లోపు చిన్నగా ఆ స్పార్క్ ఏంటంటే మంట పెద్దగా ఇంక్రీజ్ అవుతా మంట పెద్దగా వస్తూ ఉంది. 1-2 విండోస్లోంచి బయటకు దూకేశారు. సో ఇంకా అలాగా జరిగిపోయింది. వెంటనే తర్వాత బయటకు వచ్చేసి ఇంక 108కి 101కి ఫైర్కి కాల్ చేయగానే వాళ్ళు వచ్చి వెంటనే చిలకలూరుపేట పిహెచ్కి తీసుకుని వెళ్ళారు. బస్సులో మొత్తం 40 మెంబర్స్ ఎక్కాము అక్కడి నుంచి. ప్రమాద విషయం తెలుసుకున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘటనాస్థలికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.
మంచి వైద్యం అందించాలని వైద్యులను కోరారు. బాధితుల వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ ఇచ్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం 9 మంది బాధితులను జీజీహెచ్కు, మరొకరిని రమేష్ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదంలో తాము ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి రెండు ఒకదానికి ఒకటి హిట్ అవ్వడం వలన మంటలు చెలరేగి ఉండొచ్చని అభిప్రాయం. 6 మరణించినట్లుగా తెలుస్తూ ఉంది. బోత్ వెహికల్ డ్రైవర్స్, వృద్ధులు 2 ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక చిన్న పాప కూడా వాళ్ళతో ఉన్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. ఏరియా హాస్పిటల్కు కొంతమంది, గుంటూరు హాస్పిటల్ కొంతమంది వెళ్ళినట్టుగా తెలుస్తుందండి. వారి ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకుంటున్నాం. రాత్రి 12:50 ఒక ప్రైవేటు టూరిస్ట్ బస్సు మరియు ఒక టిప్పర్ లారీ, ఈ 2 ఆపోజిట్ డైరెక్షన్లో గుద్దుకోవడం జరిగింది. బస్సులో మొత్తం 42 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అలాగే టిప్పర్లో ఒక డ్రైవర్ మాత్రం ఉన్నాడు. దీంట్లో ఇంతవరకు 6 చనిపోవడం జరిగింది. బస్సులో ఉన్న 5 మరియు టిప్పర్ డ్రైవరు చనిపోయారు. వాళ్ళు 4 ఎవరన్నది మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా ఒక 2 ఎస్టాబ్లిష్ అవ్వాల్సి ఉంది. దీంట్లో పోస్ట్మార్టం కూడా కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో మనకి ఎవరో అజాగ్రత్త వల్ల ఇది జరిగింది ఏంటన్నది ఫర్దర్ దర్యాప్తులో మనకి తేలుతుంది. మృతులను ఇంతవరకు 4 గుర్తించాం. టిప్పర్ డ్రైవరు అతను మధ్యప్రదేశ్కి చెందినవాడు. ఈ రోడ్ వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్న రోడ్ వర్క్స్లో అతను ఉన్నాడు డ్రైవర్గా. అదేవిధంగా ఒకే ఫ్యామిలీకి చెందిన భార్య భర్త మధ్య వాళ్ళ యొక్క మనవరాలు 3 చనిపోయారు. ఇంకొక 2 బస్సు డ్రైవరు మరి ఇంకొక ప్యాసింజర్ యొక్క వివరాలు తెలియవలసి ఉంది. వాళ్ళ యొక్క బంధువులు వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్. ఇక్కడ లైటింగ్ అది లేదు, కొత్తగా రోడ్డు ఫామ్ చేస్తున్నారు. దానివల్ల ఆపోజిట్ డైరెక్షన్లో ఇది గుద్దుకున్నట్టుగా ఉంది. చిలకలూరుపేట నుంచి అగ్నిమాపక శాఖ వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇక్కడ జాతీయ రహదారి పనులు జరుగుతుండటంతో రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోయింది. టిప్పర్ వేగంగా దూసుకురావడంతో ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారనే ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేశారు. 10 గంటల బయలుదేరి వచ్చాము. చిన్నగా ఏం చేస్తున్నాం, 1 గంటలకి వస్తాము. మేము అందరం నిద్రపోతూ ఉన్నాము. వచ్చి టిప్పర్ గుద్దేసాడు. అంత తాగి ఉన్నాడు. గుద్దితే అందరం ఒకసారి అరుపులు కేకన లేచినాము. అంతలోకి మంటలు తగులుకొని మొత్తం వచ్చేసినాయి బయటికి. ఇక ఎటు పోలేక ఆ వాసనకి గొంతు అంతా పోయి లోపల పొగపోయి కుక్కరి విక్రయం. ఆ కిటికీలో నుంచి బయటకు దిగేసి వాళ్ళు కింద ముందు పోయిన వాళ్ళు కింద దిగారు. వాళ్ళు అందుకొని కిందకి మమ్మల్ని లాగారు. లేకపోతే మేము కాలిపోయేవాళ్ళు. కాసేపు సైడ్ది దూరేసి జనం బయటకు వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్ళని వాళ్ళు అవతల ఉండిపోయారు, కాలిపోయారు. అదొక మిరాకిల్. అసలు అర్థం కాదు మాకు. అంత 10-15 నిమిషాల్లోనే అయిపోయింది. అంత 10 నిమిషాల్లోనే అయిపోయింది. అంత మా కాలు బాగా లెక్క కుంటుకుంటూ వెళ్ళకపోయాం. అసలుకి దూరం హైదరాబాద్ వెళ్తాం. ఓటేస్తానికి వచ్చాం. ఓట్లేసి హైదరాబాద్ వెళ్తున్నాం. చిన్నగంజం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. అయితే మధ్యలో ఒక 1-1:30 గ్యాప్లో యాక్సిడెంట్ అయింది. ఒక బస్సు ఇంకో దాన్ని గుద్దింది. సో అందరం కిటికీలు పగలగొట్టుకొని బయటకి వచ్చాము. తర్వాత చాలామంది హాస్పిటల్స్లో ఉన్నారు. కొంతమంది బస్సులో నుంచి బయటకు రాలేకపోయారు. పల్నాడు జిల్లా పసుమరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు టిప్పర్ ఢీకొని చినగంజాంకు చెందిన 6 సజీవ దహనం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.